2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ డిలీటెడ్ లెసన్స్ వాటికి సంబంధించి తీసేసినటువంటి లెసన్స్ లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. 8th క్లాస్లో డిలీట్ చేసినటువంటి ఈ అకాడమిక్ ఇయర్కి డిలీట్ చేసిన లెసన్స్ వచ్చేసరికి సెకండ్ యూనిట్లో ఉన్న మెకావిటీ ద మిస్టరీ క్యాట్ ఈ పోయంని డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లైనిస్ ఆ పోయం ఒకటి, ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1, ద గ్రేట్ స్టోన్ ఫేస్ 2 పార్ట్ 1 పార్ట్ 2 ఈ రెండు లెసన్స్ కూడా. ఇక సప్లిమెంటరీ రీడర్కి వచ్చేసరికి ఎస్ఆర్లో ద ఓపెన్ విండో ఈ లెసన్ని రిమూవ్ చేశారు. నెక్స్ట్ ద కోమిట్ పార్ట్ 1, ద కోమిట్ పార్ట్ 2 సప్లిమెంటరీలో వచ్చేసరికి 3 లెసన్స్ రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి మెకావిటీ ద మిస్టరీ క్యాట్, వెన్ ఐ సెట్ అవుట్ ఫర్ లైనిస్ ఈ పోయమ్స్ రెండు కూడా. లెసన్స్ వచ్చేసరికి ద గ్రేట్ స్టోన్ ఫేస్ 1, ద గ్రేట్ స్టోన్ ఫేస్ 2 ఇవి 8th క్లాస్లో డిలీట్ చేసినటువంటి లెసన్స్. ఇక 9th క్లాస్లో వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో అయితే ఎటువంటి లెసన్స్ కూడా మనకి డిలీట్ చేయలేదు. సప్లిమెంటరీ రీడర్లో ద బెగ్గర్ లెసన్ని డిలీట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్కి 8th to 9th డిలీట్ చేసిన లెసన్స్ని ఈ ఇయర్ రిలీజ్ చేసినటువంటి అకాడమిక్ క్యాలెండర్లో కూడా మనకు చూపించలేదు. అంటే ఆ లెసన్స్ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదనమాట. 8th to 9th డిలీట్ చేసినటువంటి లెసన్స్ ఇవి. ఇంకా ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ 9th నుంచి 10thకి మనకి అప్గ్రేడ్ అయింది. దానిలో కూడా సిలబస్ బాగా లెంగ్దీగా ఉంది. మనకి టెక్స్ట్ బుక్లో 9 యూనిట్స్, నెక్స్ట్ సప్లిమెంటరీలో 9, వర్క్ బుక్లో వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2 వీటిలో కూడా 9 ఉన్నాయంట్లో కూడా. వీటికి సంబంధించి కూడా కొంచెం సిలబస్ని తగ్గించండి అని చెప్పేసి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అట్ ప్రెజెంట్ మనకి 10th క్లాస్లో డిలీట్ చేసినటువంటి లేదా సిలబస్ తగ్గించినటువంటి కంటెంట్కి సంబంధించిన విషయాలు ప్రెజెంట్ అయితే మనకి ఇంకా ఏమీ రాలేదు. ఒకవేళ ఇన్ కేసు రాబోయే రోజుల్లో కనుక 10th సంబంధించి కూడా ఏమైనా సిలబస్ తగ్గిస్తే కనుక వాటికి సంబంధించి అప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది ఈ అకాడమిక్ ఇయర్లో 8th to 9th డిలీట్ చేసినటువంటి లెసన్స్. వీటిని స్టూడెంట్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే స్టూడెంట్స్ కూడా వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు.